ఉప్పాడ ఈ పేరు వినగానే ఒకప్పటి పవన్ కళ్యాణ్ పర్యటన గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రజల ఆవేదన అంతా ఇంతా కాదు. ఏ రాత్రి సముద్రుడు ఉగ్ర రూపం దాలుస్తాడో, ఏ క్షణాన తమ ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోతాయో తెలియని స్థితి. ఇక్కడి ప్రజల ఆవేదన గుర్తించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీర ప్రాంతాల గ్రామాల రక్షణకు రక్షణ గోడ నిర్మిస్తా అని వాగ్దానం చేశాడు. కానీ ఇప్పటికీ ఆ హామీ నెరవేరకపోవడంతో ఇక్కడి ప్రజల పరిస్థితి మరింత దారుణంగా మారింది. తీర ప్రాంతాల ప్రజల పరిస్థితిపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉప్పాడ తీర ప్రాంతంలో ఏం జరుగుతుంది? ఎగసి పడుతున్న రాకాసి అలలు ఊళ్ళను మింగేస్తున్నాయి. సముద్రుడు సముద్ర గర్భంలో పూర్తిగా గ్రామాలన్నీ కూడా తీసుకువెళ్ళిపోతున్నారు. 2-3 కిలోమీటర్ల మేర గడిచిన కొంతకాలంలోనే సముద్రంలోకి ఊర్లన్నీ కూడా కలిసిపోతున్నాయి. అసలు ఇక్కడ సముద్రపు అలల తాకిడి నుంచి సముద్రపు కోతకు గురయ్యే ఈ ప్రాంతాన్ని ఎలా కాపాడాలి, ఏం చేయాలి, అధికారులు ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా. తీర ప్రాంతంలోని ఉప్పాడ, సురటపేట, మాయాపట్నంలో ఇల్లు, రోడ్లు కోతకు గురవుతున్నాయి. సముద్ర నీరు మత్స్యకారుల ఇళ్ల వద్దకు చేరుతోంది. 2 రోజులుగా తీర ప్రాంతంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉప్పాడలో సీసీ రోడ్డు సముద్రంలో కలిసిపోతోంది. గ్రామంలో నీరు నిలువ లేకుండా కచ్చా డ్రైన్లు తవ్వుతున్నారు. రాత్రి సమయాల్లో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డులో సముద్రపు అలలు ఎగిసిపడడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారడం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలోని మాయపట్నం ఎప్పుడో సముద్రంలో కలిసిపోయింది. చివరి దశలో ఉన్న కొంత భాగమైన తక్షణమే రక్షణ గోడ నిర్మించి కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మనం సముద్ర గట్టున ఉన్నాం అనుకుంటున్నారా? ఒక్కసారి ఇటు లుక్ వేయండి. చూసుకున్నట్లయితే మనం ఉన్నది సముద్రం గట్టు దగ్గర కాదు, ఒక ఇంటి దగ్గర ఉన్నాం. ఇంటి దగ్గర ఒక అరుగు మీద నుంచుని ఉన్నాం. మనం అరుగు మీద కూర్చున్నా కూడా వారికి సముద్రమే కనిపిస్తుంది. ఉదయం లెగిస్తే సముద్రంతో వీరి జీవితం అంతా కూడా సాగుతుంది. కానీ ఇప్పుడు సముద్రం వీళ్ళ ఇళ్లలోకి, వీళ్ళ జీవితంలోకి వస్తుందంటే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు, నిన్నంతా కూడా సముద్రం ఇళ్లలోకి చొచ్చుకుని వచ్చింది. పూర్తిగా వీళ్ళ కళ్ళ ముందే ఎదురుగా ఉన్న ఆ సిమెంట్ రోడ్ని చూడొచ్చు. ఆ సిమెంట్ రోడ్డు మొత్తం శిథిలావస్థకి వెళ్ళిపోయింది. సిమెంట్ రోడ్డు కొద్ది కొద్దిగా సముద్రంలో కలిసిపోతుంది. ఇలాగా ఈ పక్కగా ఒక సుమారుగా 2 కిలోమీటర్ల వరకు కనిచూపు మేరలో కనిపించే 2 కిలోమీటర్ల వరకు కూడా ఏదైతే మాయాపట్నం గ్రామం అంతా కూడా సముద్రంలోకి మాయమైపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటికి మమ్మల్ని అయినా కాపాడండి అంటూ కూడా వీరు దీనంగా అర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా సమస్యలు తీరట్లేదంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎప్పటి నుంచి ఈ సిచ్యువేషన్ ఉంది? అసలు దీనికి పరిష్కారం లేదంటారా? పెట్టి మేము ఇందులో ఉన్నా, మేము పుట్టలేదు కానీ పెద్దల కాలం నుంచి ఉన్నా ఇదే ఈ స్థితిలోనే ఉన్నారు జనం. ఎవరు ఊరు పెట్టించుకున్న వాళ్ళు లేరు, ఊరు మీద మాట్లాడేవారు లేరు, ఊరు గురించి అధికారం తీసుకున్నవారు లేరు. రాజకీయం మారుతుంది కానీ మనుషులు రాజకీయం అలా మారుతానే ఉంది కానీ ఈ ఊరు గొట్టు లేదు, మేము మారడం లేదు. ఓట్లు మాత్రం చక్కగా వేయించుకుంటారు. మీకు ఇచ్చేస్తాం ఇది చేస్తాం అంటారు కానీ ఓట్లు వేసిన తర్వాత నువ్వెవరో మేమెవరో, గొర్రె కష్టపడి ఎలా ఉంటుందో మేము కూడా అలాగే నింపుతున్నాం జనాన్ని. గొట్టు వేస్తానని అన్నారు. మరి జనసేన గారు సంవత్సరం 6 నెలలు టైం ఇమ్మన్నారు. మరి ఈ సంవత్సరం 6 నెలల్లోనూ నేను అయిపోతే నన్ను మళ్ళీ పదవిలో రానివ్వద్దు అని కూడా అతను చెప్పాడు. మరి అంత పవన్ కళ్యాణ్ గారు మరి అతను ఎంతవరకు చెప్పాడు, ఎంతవరకు ఇప్పుడు సంవత్సరం అయింది అంటున్నారు. మరి ఇంకా ఎంతవరకు మమ్మల్ని ఇలాగా సముద్రంలో ముంచేస్తారో జనం తెలియట్లేదు. మరి ఇదే ఆయన ఈ పదవిలోకి వచ్చిన తర్వాత కూడా మాకు చాలా విషయాల్లోనూ చాలా వరకు మేము అడిగినా సరే మమ్మల్ని ఎవరో పెట్టించుకునే వాళ్ళు, ఆదరించే వాళ్ళు కూడా లేరు. సముద్రం మీ కళ్ళ ముందు ఉన్న ఇళ్ళన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి కదమ్మా. సముద్రం మీ ముందుకు వచ్చేసింది కదా, మరి ఎలాగా? మీరు అంటే ఇప్పుడు సముద్రం అలలో వింటేనే కొంచెం భయంగా ఉంటుంది. మీరంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు కాబట్టి భయం లేకపోయినప్పటికి కూడా ఇప్పుడు సముద్రం నిన్న ముందుకు వచ్చింది. ఇప్పుడు ఉండాలంటే టెన్షన్గా ఉంటుంది కదా? ఇప్పుడు ఉండాలంటే టెన్షన్గానే ఉంటుంది సార్. మరి ఎందుకంటే మాకు ఇల్లు లేవు కాబట్టి ఈ సముద్రం మీద మేము బతకాలి. మరి ఎక్కడ చూసినా అద్దె కొంపలుగా మాకు స్తోమత లేదు, కట్టుకునే స్తోమత లేదు మాలో. మరి మేము ఎక్కడికి వెళ్తాం, ఎలా వెళ్తాం సార్? మరి మా కోసం కూడా ఆలోచించాలి కదా, మరి ప్రజల కోసం కూడా జనం ఆలోచించాలి కదా సార్. మరి రాజకీయ నాయకులు ఆలోచించాలి కదా మా కోసం కూడా. ఎప్పుడూ మేము పుట్టలేని కాడి నుంచి ఇక్కడే ఉన్నారు జనం. మరి ఎక్కడెక్కడో చెదిరిపోయారు. ఎన్ని కొంపలు దగ్గరికి సుమారు లేదంటే ఒక 150-200 కొంపన్నా పోయింది. ఈ జనం వల్ల ఎక్కడెక్కడికో పోయారు. మరి ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మాకు తెలియట్లేదు. మేము ఏం చేస్తారు, మాకు స్తోమత లేక ఈ సముద్రంలోనే ఉండిపోయాం.
ఇప్పుడు మరి పునరావాస కేంద్రాలు కల్పించాలంటారా? ఇప్పుడు ఈ గట్టు వేసే వరకు కూడా మిమ్మల్ని ఎక్కడైనా సేఫ్ సైడ్లో పెట్టాలంటారా? పెట్టాలి సార్, మరి మాకు ఏమీ లేదు కదా, మాకు ఎక్కడ ఏది ఆ ఇల్లు కొంపలు కూడా లేవు. తెల్లికి ముగ్గురు కొడుకులు ఉన్నారు సార్. ముగ్గురు కొడుకులు కనీసం ఒక్క కొడుకు కూడా 1 సెంటున్నర భూమి కూడా రాలేదు. మరి ఎక్కడ పెట్టుకుంటా సార్? మరి ఎలా వస్తుంది మాకు? మేము ఆ సముద్రంలోనే బతకాలి. మరి ఆ సముద్రం మీదే మాకు ఆదాయం, ఆస్తానే అదే మాకు అదే ఉంది కాబట్టి ఇంకా మేము ఎలా బతుకుతాం సార్? మాకు ఇదే ఆదాయం, మాకు ఇంకా ఇది చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఈ ఇల్లు కూడా మీది చాలా పూరు గుడిస. ఈ గాలి సముద్రానికి ఇప్పుడు తుఫాను ఎక్కువగా వచ్చినా కూడా ఇల్లు పడిపోయే పరిస్థితిలో ఉంది. ఆల్రెడీ పెచ్చులు ఊడిపోతున్న పరిస్థితి ఉంది కదా, మరి ఎలా అంటారు? అద్దె కొంపలోకి వెళ్ళిపోదామని అద్దె కొంపలు దొరకట్లేదు సార్. మాకు వెళ్ళాం కన్నా నెలకు ఒక 3,000 4,000 అద్దె అడుగుతున్నారు. మాకు మేము కొడుపులుంటో తిండే తినమా, ఈ అద్దె కట్టుకోమా మేము? మాకు ఎలాగొస్తుంది సార్? మరి పిల్లలు అలా మా పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఎలా సంపాదించుకోము? చిన్న పిల్లలనే చదివించుకోమా? మేమే బతకమా? మాకు ఈ చిన్న పిల్లలు సార్, ఆ పిల్లలు అట్టుకొని మరి ఎక్కడ పోవాలో కూడా మాకు తెలియట్లేదు సార్. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ఉప్పాడ దుస్థితి చూడొచ్చు. మనం మాయాపట్నం అంతా గ్రామం కూడా మాయమైపోయిందని చెప్తున్నారు. చూడొచ్చు, ఇది మొత్తం అంతా కూడా తాటేకలతో నిర్మించుకున్న ఇల్లు. లోపల చూస్తే గట్టులు కూడా పగిలిపోయాయి. చూడొచ్చు మనం, ఇదంతా కూడా మట్టి పైన సిమెంట్ చేశారు. ఇదంతా కూడా శిథిలావస్థకి చేరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం, అప్పటికే పెచ్చులు ఊడిపోయి సముద్రపు అలల తాకిడి ఇంకా కనుక పెరిగి వాటర్ కనుక లోపలికి వస్తే ఈ ఇల్లు ఇక్కడే కూలిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మొత్తం అంతా లోపల కూడా చూడొచ్చు, చాలా ఏదైతే బరకాలతోటి పార్టేషన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా మట్టితో నిర్మించిన ఇల్లే. అయితే ఆడపిల్లలతో ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళాలి, అద్దె కట్టుకునే స్తోమత కూడా మాకు లేదంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. టోటల్గా చూసుకున్నట్టయితే వీరంతా కూడా ఇప్పటికీ కూడా ఏదైతే కట్టెల పొయ్యి మీద వంట జీవనం కూడా సాగిస్తున్నారు. అంటే గ్యాస్ కూడా వాడట్లేదు. అంటే వీరంతా దినస్థితిలో ఉన్నారో మనం ఒకసారి ఆలోచించవచ్చు. చూడొచ్చు మనం క్లియర్గా, వీరు ఏదైతే సముద్రంలో దొరికే ఆహారం ఏదైతే ఉంటుందో దాంతో వీరు జీవనాన్ని అయితే సాగిస్తారు. చూడొచ్చు మనం, ఇదైతే సముద్రంలో దొరికే సముద్రపు రొయ్యలు, దేన్ని కూడా కట్టెల పొయ్యి మీద, అది కూడా పొయ్యి కూడా కాదు, ఒక బకెట్కి హోల్ చేసి దాంట్లో వంట చేసుకుంటున్న దుస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ. చూడొచ్చు మనం క్లియర్గా, గ్యాస్ కూడా లేని పరిస్థితి వీళ్ళలో కనిపిస్తుంది. ఈ ఇంట్లో ఎలా బతుకుతున్నారంటే వారు, ఇక్కడ మత్స్యకారుల సమస్యలు వర్ణనాతీతమనే చెప్పాలి. క్లియర్గా చూసుకున్నట్లయితే ఇది చూడొచ్చు మనం, ఇది బకెట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది బకెట్నే ఒక స్టవ్గా ఇలా మార్చుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇలాగా ఒక దుర్భరమైన పరిస్థితి చూడొచ్చు మనం. ఇదంతా కూడా ఈ గోడలు కానీ ఇవి కానీ చూడొచ్చు మనం. ఇప్పటికే గోడలు చూసుకున్నట్లయితే మొత్తం మట్టి గోడలు పడిపోయే స్థితిలోకి వచ్చేసింది ఇదంతా కూడా. కానీ వీరు ఇంకా ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్ మాకు లేదు అని చెప్తున్నారు. వీరందరూ కూడా ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం మేమంతా కూడా, ఇదంతా కూడా ఇక్కడే జీవనం సాగిస్తూ ఉంటూ కూడా చెప్తున్నారు. అయితే పొద్దున్న లెగిస్తే సముద్రంలోకి వెళ్ళి వేటనే జీవనోపాధిగా చేసుకోవడం తప్ప మాకు వేరే గత్యంతరం లేదంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా శిథిలావస్థకి చేరిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గవర్నమెంట్ ఎప్పటికైనా స్పందించి వీరికి స్థలాలను, పక్కా ఇళ్లను కట్టించాలంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే గట్టు నిర్మాణం జరిగే వరకు కూడా, టోటల్గా గట్టు నిర్మాణం జరిగే వరకు వీరిని సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటూ కూడా ఇక్కడ ఉప్పాడ, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాయాపట్నం గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా డిప్యూటీ సీఎం స్పందించాలంటూ కూడా వీరు కోరుకుంటున్నారు. సంవత్సరం 6 నెలలు టైం అడిగారు, సంవత్సరం కాలం గడిచిపోయింది. కానీ ఇటు పక్కన ఏది కూడా దీన్ని గట్టు పటిష్టం చేయడానికి కానీ, ఇటు పక్కన కోతకు గురవకుండా ఉంచేందుకు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా వీరు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సముద్రపు నీళ్లు వచ్చిన వాటిని బయటికి నెట్టుకోవడం తప్ప వేరే ఆశ్రయం గత్యంతరం లేని పరిస్థితే కనిపిస్తుంది. ఈ ఇల్లు కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా బరకాలతోటి, వారు చెడిపోయిన కొంచెం పాడైపోయిన వలలతోటి అయితే పూర్తిగా ఈ ఇల్లును కూడా సంరక్షించుకునే దీన పరిస్థితిలో ఇక్కడ ఉప్పాడ అలాగే మాయాపట్నం గ్రామ ప్రజలైతే ఉన్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో ఉప్పాడ ప్రాంత ప్రజలకు ప్రధాన హామీగా రక్షణ కూడా నిర్మిస్తా అని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో అమరావతిలో డబ్బు పెట్టడం కాదు, గ్రామాలలో ఇల్లు కోల్పోయి నిరాశ్రయులు అవుతున్న మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు అంటూ నిలదీస్తున్నారు. ఎన్నికలలో విజయం సాధించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీటింగ్ నిర్వహించిన ఇల్లు ఇప్పుడు పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది. కరెక్ట్గా సంవత్సరం క్రితం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మత్స్యకారులతో సమీక్ష చేశారు. ఇదే ఇంట్లో ఉప్పాడ కోతకి గురవుతున్న మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకు ఇక్కడే సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అదే ఇల్లు శిథిలావస్థకి మారిపోయింది, సముద్ర కోతకు గురైంది. పూర్తిగా చూడొచ్చు, మొత్తం అంతా కూడా మట్టి గోడల్ని కూడా కరిగిపోయే పునాదులతో సహా ఆ ఇల్లు అంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోతూ ఉంది. పూర్తిగా చూడొచ్చు మనం విజువల్స్లో
మొత్తం అంతా కూడా శిథిలావస్థ చేరిపోయింది. అక్కడ దీంట్లో నివసించేవారు కూడా ఇక్కడి నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి పూర్తిగా చూడొచ్చు. అయితే ఇక్కడ ఇంకా కొన్ని ఇల్లు ఇంకా ఇలా శిథిలావస్థకి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది మహిళలు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడే మీటింగ్ పెట్టారు కదా ఆ రోజు? ఇక్కడే పెట్టాడు. ఈ సంవత్సరం అయింది పెట్టి, అప్పుడు ఇల్లు పోయాయి, కొద్ది గోడ ఉండిపోయింది. మరి ఇప్పుడు మాకు గొట్టేయాలని చూస్తున్నాం. మరి గొట్టేస్తే ఎంతకాలం అయినా ఇన్ని గెలిపిస్తాం, మాకు చచ్చినంత కాలమును. మా ఇల్లు ఒకటి పోతున్నాయి, ఇలా కొట్టిపోతా ఉంటుంది. ఎంతమంది పోతారు? అద్దెలకు 2 లక్షలు 3 లక్షలు అడుగుతున్నారు. పైవేసి ఆ గంగలోనే ఉన్నాం. మరి ఎక్కడ మరి ఏం చేస్తాడో తెలదు. మీ ఇల్లు ఏదమ్మా? మీ ఇల్లు? మా ఇల్లుదే, ఇదిగో గోడ అదే పడిపోతుంది. ఎక్కడ పోం? 2 లక్షలు 3 లక్షలు అవుతున్నాయి. ఇప్పుడు ఇన్నల్లా కాదు, కొడుకులు కూడా తల్లి చూతూ లేదు. మరి ఎక్కడ పోం? ముసలోళ్ళు చెప్పు. మాకు ఏదో కొట్టేస్తే ఆ స్థలంలోనే కొద్దిగా కట్టుకుంటాం కదా, చిన్న పాకలాడ తీసుకుంటామని చూస్తున్నాం. ఆ కొట్టేస్తామని మాట ఇచ్చాడు, కానీ కొట్టే కట్టినాడు. గట్టి వేస్తామని చెప్తున్నారు కదా ఇప్పుడు. మరి ఎప్పుడు వేస్తాడు? ఉన్నది కొంపలు కూడా పోయాక వేస్తాడా? ఉన్న కొంపలు కూడా పోతాయి. ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తున్నాం. మన పిడాపురం వచ్చాం మీటింగ్ కూడా కొట్టి వేస్తానన్నాడు. ఏది కొట్టి కూడా లేదు, ఏది లేదు, మాకు వేస్తానంటున్నాడే కానీ ఏ కట్టినాడు. కీవులు కూడా ఇల్లు స్థలాలు వచ్చిన వాళ్ళకి కీవులు కూడా రారో సగం మందికి. పాపమాలు కూడా బాధపడుతున్నారు. 3 లక్షలు 4 లక్షలు అడుగుతున్నారు అద్దరికి, చిన్న కుర్చులకి. వాళ్ళు భయపడుతుంది అంత లేదు మాకు. మా తాత తక్కువ బడా ఎక్కువ కాదు. గంగలోకి వెళ్తే కట్టుబడుకుంటే తిన్నట్టు, లేకపోతే ఉన్నట్టు ఉడిపికి కోతలకి వెళ్తాం, లేకపోతే రైలుపల్లికి వెళ్తాం. కంపెనీకి 300 ఇస్తాడు పొద్దున్న మళ్ళీ చేతిని. మా బతుకులు ఇలా ఉన్నాయి. మరి ఏం చేస్తాము? ఆ బాబాయ్ చూడు కొట్టేసి కాపాడాలి మాకు. ఇది చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ స్పందించాలంటూ కూడా చెప్తున్నారు. అదే వారిల్లు కూడా పునాది పడిపోయే పరిస్థితికి ఉందని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే దీనిపైన ఒక సమీక్ష నిర్వహించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే కాకినాడకి సంబంధించి జనసేన పార్టీ నుంచి విజయం సాధించిన ఎంపీ ఉదయ్ అయితే దీనిపై ఇప్పటికే 323 కోట్లు ప్రతిపాదనలు పంపించాం. దానికి కేంద్రం సముఖత చూపింది. అయితే పూర్తిగా దీనికి సంబంధించి ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా పటిష్టమైన ఒక బలమైన గట్టుని ఏర్పాటు చేస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ గట్టును నిర్మిస్తాము, అయితే ఎటువంటి కోతకి గురవకుండా పటిష్టమైన గట్టు నిర్మిస్తామంటూ కూడా మాట ఇచ్చారు. కానీ సంవత్సర కాలం గడుస్తున్నా ఇప్పటివరకు చేయలేదు. అయితే గట్టు నిర్మించే సమయానికి సగం ఊరే మాయమవుతుందంటూ కూడా ఇప్పటికీ వీళ్ళు అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయోమయంలో ఈ ప్రజలంతా, ఈ గ్రామ ప్రజలందరూ కూడా బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఇటు పక్కన ఉప్పాడ, సూరాడపేట, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి మాయపట్నం కూడా పూర్తిగా ఏదైతే సముద్ర తాకిడికి పూర్తిగా అయితే కొట్టుకు వెళ్ళిపోతుంది, సముద్ర గర్భంలో కలిసిపోతుంది. ఇప్పటికే 1.5 కిలోమీటర్ల మేర వెళ్ళిపోయింది, సముద్రం ముందుకు వచ్చిందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీఎంఓ నుంచి అయితే కలెక్టర్ షణ్మోహన్ కూడా ఆదేశాలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మనకి. దీనిపై ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కావాలి, అక్కడ కోతకి గురవుతుంది, ఏ విధంగా కోతకి గురవుతుందని కూడా పూర్తిగా అయితే ప్రజెంటేషన్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉప్పాడ తీర ప్రాంత ప్రజల ఇంకా ఎంతకాలం ఇలా కోతకు గురవుతుంది, ఈ కోత ఎప్పటికీ ఆగుతుంది అంటూ కూడా వారు ఏదైతే పూర్తిగా చూసుకున్నట్లయితే వారు అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. బయటికి వెళ్ళలేని పరిస్థితి, సముద్రంలోకి వెళ్ళాలి, వేటకి వెళ్ళేది మాదంతా కూడా మత్స్యకారుల కుటుంబాలు అంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఆ మహిళలు కూడా బయటికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళని తప్ప ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, ఇక్కడే ఒక గోడను నిర్మిస్తే పూర్తిగా అయితే ఈ సముద్రం పక్కనే ఉంటామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సముద్ర కోతకు ప్రధానంగా ఉప్పాడ, సురాడపేట, మాయాపట్నంలలో ఉన్న మత్స్యకారులు విలువెల్లాడుతున్నారు. ఉప్పాడ పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్తో సమీక్ష కూడా నిర్వహించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. 323 కోట్ల రూపాయలు వెచ్చించి ఉప్పాడలో రక్షణ గోడ నిర్మించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని జనసేన కాకినాడ ఎంపీ తంకెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ పార్లమెంటు పరిధి పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ తీర ప్రాంతం కోత నివారణకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుందని ఎంపీ పేర్కొన్నారు. అయితే తమ బతుకులు చూడ్డానికి కూడా ఏ ప్రజా ప్రతినిధి రావట్లేదని, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు తమ కోసం ఏ చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఉప్పాడ తీర ప్రాంతంలో ఏళ్ల తరబడి ఉంటున్నప్పటికీ కూడా వారి బ్రతుకులు అలాగే ఉన్నాయి. కళ్ళ ముందే కొన్ని వేల ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోయినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉప్పాడ తీర ప్రాంతం మొత్తం కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న సముద్రం ఇళ్ల మధ్యలోకి రావడంతో వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. టోటల్గా చూసుకోవచ్చు, పూర్తిగా ఈ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరందరూ చూసుకోవచ్చు, చిన్న పూర గుడిస, సముద్రం పక్కనే ఉంటారు, సముద్రం పక్కనే ఉండి వేటకు వెళ్తారు, సముద్రంలో వచ్చే చేపలు రొయ్యలతోటి జీవనం సాగిస్తారు.
మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్టయితే ఈ పూరి గడుసును పూర్తిగా అయితే బరకంతో కప్పుకున్న పరిస్థితి, ఇంత దుర్భర పరిస్థితిలో బతుకుతున్నప్పటికీ కూడా వీరికి కనీసం ఆ గట్టును ఏదైతే ప్రొటెక్షన్ వాల్ ఉందో ఆ ప్రొటెక్షన్ వాల్ని నిర్మించాలంటే వీరు కోరుకుంటున్నారో. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి ఉన్నారు ఏంటి అసలు అనేది. మా చెప్పండి, అసలు మామూలుగా ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు మీరు ఈ సముద్రం ఇలా ముందుకు రావడం? సముద్రం ఇలా ముందు రావడం గత 25 సంవత్సరాలు పెట్టి చాలా ఫాస్ట్గా వస్తుందండి. అంతకుముందు మేము మా పెద్దలుగా ఉన్నప్పుడు ఒక 40 సంవత్సరాల కిందటైతే నాకు స్లోగా వచ్చేదండి. ఇప్పుడు 20 సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన మేము మా తనంలో పడి ఒకవేళ ఇక్కడ ఉన్న మా పిల్లలైతే మేమైతే చూసిన మట్టుకైతే ఒక్కో సంవత్సరానికి వచ్చి ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ కొట్టుకుంటూ వచ్చేస్తుందండి. ఈ రకంగా అవుతుందండి. ఈ అధికారులు రావడం అదేదో కొట్టి ముందు అయ్యంలో వేసారు, ఆ తోళ్ళతో కడితే అది ఆగలేదండి. అది ఆగకుండా ఇప్పుడు మినిమము లేదంటే 1 కిలోమీటర్ దూరంలో వచ్చేసిందండి ఇప్పుడు ఆ గొట్టిపోయి కాడన. ఇక ఇలాగా మా భావితరాలకి ఎందుకంటే మా పిల్లలు చూసి మట్టుకైతే ఇంకా ఇది ఇలాగ పోతే వదిలేస్తే మాత్రం పిఠాపురం దగ్గరలో పోయినట్టే అవకాశం ఉన్నదండి. ఇది ఏమంటారు అసలు ఇప్పుడు వాల్ నిర్మిస్తే మీకు తత్వర పరిష్కారం జరుగుద్ది అంటారా? ఎందుకంటే నిన్న వాటర్ మొత్తం ఇళ్లలోకి వచ్చేసిన పరిస్థితి, ఇప్పుడు దాన్ని తత్వరమే పరిష్కరించాలంటే ఏం చేయాలంటారు? దక్షిణ ఇది అధికారులు దృష్టికి వెళ్ళేది ఇది గొట్టుగాడ మళ్ళీ ఎప్పుడు పోకుండా వేసినట్టుగా పునాది గట్టిగా వేసినట్టుగా ఉండాలి తప్ప ఏదో తాత్కాలికంగా వచ్చి చెప్పేసి వేసిపోతే మాత్రం అవదండి. ఇది మనకి పునాది గట్టిగా వేయాలని మేము దక్షిణ తీసుకోవాలని అధికారుల దృష్టికి ఇది వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే అధికారులు స్పందించాలంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఒక చిన్న పూరి గుడిసె లాంటి ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకున్నారు, 4 గోడలు కట్టి దాంట్లోనే జీవనం ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ ఇళ్లలో కూడా నిన్న సముద్రం ముందుకు రావడంతో వీరందరూ కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా ఇప్పటికే చాలా ఇల్లు వెళ్ళిపోయినాయి. చూసినట్టయితే గడిచిన 25 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరానికి ఒక 1/2 కిలోమీటర్ల మేర ముందుకి చొచ్చుకుంటూ వస్తుంది సముద్రం అంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే దీనికి ప్రొటెక్షన్ వాల్ అనేది పటిష్టంగా నిర్మించినప్పుడు మాత్రమే పూర్తిగా అయితే దీనికి పూర్తి స్థాయి విముక్తి లభిస్తుందంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఒకసారి మనం గమనించవచ్చు. మాయాపట్నానికి సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించిన విజువల్స్ మనం క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా మనమున్న ప్లేస్కి లెఫ్ట్ సైడ్ చూసాం, ఇప్పుడు రైట్ సైడ్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ సైడ్కి చూసినట్లయితే ఎన్ని ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోయా మనం క్లియర్గా చూడొచ్చు. చూస్తే మనం మొత్తం అంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోయి ఇదంతా కూడా శిథిలావస్థకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకున్నట్లయితే మొత్తం ఈ ఇళ్లలో వారందరూ కూడా ఇల్లు పడిపోయి ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా చూడొచ్చు మనం క్లియర్గా. ఈ తాటగిల్లు మొత్తం శిథిలం అయిపోయింది, సముద్రం ధాటికి తట్టుకోలేకపోయింది, పూర్తిగా అయితే శిథిలావస్థకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం ఈ ఇళ్ళలో అంతా కూడా నిన్న వాటర్ వచ్చిన పరిస్థితి ఇదంతా కూడా ఇక్కడ ఉంది. పూర్తిగా చూడొచ్చు. మనం ఇక్కడ స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి ఇలా సముద్రం ముందుకు వస్తుంది అసలు? 6 రోజులు బట్టి వస్తుంది. 6 రోజులను బట్టి సముద్రం ముందుకు వస్తుంది. మరి అసలు అంతకుముందు ఎప్పటి నుంచి వచ్చేది అసలు సముద్రం? అంటే మీకు తెలిసి ఎన్ని ఇళ్ళు ఎదురుండేవి, ఎంత కట్ అయింది? మొత్తం ఒక 20 కిలోమీటర్ల దూరంలోంచి 20 కిలోమీటర్లు దూరంలోంచి కొట్టుకొస్తున్నాయి వాళ్ళని. ఇద్దరు లాస్ట్ ఉండి మొత్తం మా చిన్నప్పటి కానించి మొత్తం 2 తలాటలు పోయి 3 తలాటం మా వెనక ముందు పోయి పెద్దలు. మరి అప్పట్లో జియో అయిపోయేదో వేసారు, తర్వాత తెగిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఏమేస్తే నిలబడద్దు అంటారు? మమ్మల్ని అక్కడ గొట్టేస్తున్నారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేస్తానన్నాడు కదా గొట్టు, ఆ గొట్టు గురించి ఆధారపడుతున్నారు నిరుపేదలు. ఆ పేదలకి మా లాంటి వాళ్ళకి కట్టుకున్నాక ఇల్లు లేవు, తన సాయం కూడా లేదు మాకు. ఏదో ఆ బాబు కళ్యాణ్ బాబుకి ఓట్లు వేసాం కాబట్టి ఏదో దారి చూపుతాడని ఆశ ఉంది మాకు, అంతే. చూడొచ్చు, పవన్ కళ్యాణ్ మీదే ఆశలు, ప్రొటెక్షన్ వాళ్ళు కట్టాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, మొత్తం ఇల్లులన్నీ కూడా శిథిలావస్థకు వచ్చేసాయి. పూర్తిగా చూసుకున్నట్లయితే అమ్మా, ఇక్కడ ఇప్పుడు ప్రొటెక్షన్ వాళ్ళు కడితే మీకు సత్వరమే ఉపశమనం లభిస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ ప్రొటెక్షన్ వాళ్ళు కడితే వాటర్ లోపలికి రాదు కాబట్టి అల్ల తాగిడి తగ్గుద్ది కాబట్టి అది కట్టాలని అనుకుంటున్నారా? లేదు సార్, గొట్టు కట్టాలని అనుకుంటున్నాం సార్. మా దగ్గర ఎవరి దగ్గర ఇల్లు కట్టుకుని భవిష్యత్తు లేదు సార్. ఉంటే తినము, లేకపోతే లేదు. అలా ఆ గొట్టేస్తే ఆ బాబుదేవాలు ఆ గొట్టేస్తే ఆ ఇల్లులోనే అలా ఉంటాయి కదా అని ఉంచుకున్నాం సార్. ఆ గొట్టు మీద ఆధారపడి బతికిందాం సార్. మీదేంటి తాటగిల్లా తీసి షెడ్ వేసినట్టుగా కనిపిస్తుంది? గతంలో తాటగిల్లు సార్. ఇది తాటగిల్లు అయితే రాత్రి 11 గంటలకు కరెంటు షిప్ అయిపోయి కాలిపోయింది సార్.
కాలిపోతే పొద్దున్నే అందరూ వచ్చారు. వరమ్మ గారు, యమాలి గారు, శాసకరావు కొరకు పేరు సురక్ష అతను అందరూ వచ్చారు. వరమ్మ గారు వచ్చి 20,000 ఇచ్చారు. సిరిస్ హాస్పిటల్ నుంచి ఆయన వచ్చి 10,000 ఇచ్చాడు. 10,000 ఇస్తే ఎక్కడ గెట్టుకుని మాకు తాతలు ఇచ్చారు. లేకపోతే ఆ 20,000లోను 30,000లోను 25,000 ఇట్టి రేకు తెచ్చుకుని అలాగే వేసుకున్నాను సారు. నాకు 3 అమ్మాయిలు సారు. గత నెలలోనూ ఇక్కడ ఇల్లు కాలిపోయారు. గత నెలలోను కాలిపోతే అప్పుడు అక్కడ నాకు తలం ఇచ్చారు సారు. అక్కడ కొత్తగా మాయపట్నం కట్టారు కదా, అక్కడ నాకు తలం ఇచ్చారు సారు. నా 3 ఆళ్ళ పిల్ల వల్ల నాకు కట్టుకుంటే భవిష్యత్తు లేక ఆ తలం నేను 75,000కి అమ్మేసుకున్నాను సార్. 75,000కి అమ్మేసుకుని నా పిల్లల భవిష్యత్తు చేసుకున్నాను సారు. ఇక్కడ అలా ఉంటున్నాను సారు. నాకు ఏ భవిష్యత్తులో ఇచ్చారు. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు పాకల్లోకి ఏది లేచారు. కట్టుకుందామంటే థామస్ గడలో ఇచ్చారు. లేదు ఏమంటారు అంటే ఇప్పుడు మీకు పక్క ఇల్లు కట్టించి ఇవ్వాలంటారా? పక్క ఇల్లు కట్టారు. ముందు గొట్టేస్తా చాలు సారు. ఈ పాకల పెందులోనే అలా ఉంటాం సారు. మాకు పక్కగా గొట్టి పడాలి సారు. పక్కగా గొట్టి పడితే దొబ్బున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు సార్. మా అక్కడ ఎక్కడ ఉంటాం సారు, ఇక్కడే ఉంటాం. ఓ పూట తింటే ఒక రాత్రి వండుకోలేదు సారు. గాలికి వర్షానికి ఇప్పుడు వండుకున్నాం సారు. అధికారులు ఉండి కూడా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఉప్పుచ్చి ఎంఆర్ఓ కాదు, ఈఆర్ఓ కాదు, సెక్రటరీ కాదు, ఎవరు వచ్చి కూడా ఎలా ఉన్నారు, ఏంటి మీకు ఏమైనా తక్కువ వచ్చాయో భోజనాలు తెప్పించడం ఎవరు కూడా అనలేస్తారు. డిప్యూటీ సీఎం గెలిచారు సార్. గెలిచిన తర్వాత ఆయన ఎక్కడో ఉంటున్నాడు సార్. ఇక్కడ చూసి నాయకులు ఎవరున్నారు సార్? నాయకులు ఎవరో ఉండి ఈ మాయపట్టాన్ని మత్స్యకారులు ఎలా ఉన్నారు, ఈ సముద్రవారిని ఎలా ఉన్నారు, ఏంటి రాయలు కొట్టు పాడతా ఎలా ఉంటారు, ఈ పెసలు ఏంటని ఒక్కరు కూడా అడిగే వాళ్ళు ఎవరు లేరు సార్. చాలా ఇబ్బందితో ఉన్నారు సార్. ఆడవాళ్ళు రైలు పైనకి వెళ్ళి కష్టపడుకుంటేనే ఒక తిన్నట్టు, లేకపోతే ఇవాళ వాతావరణం బాగాలేస్తారు. ఒక్కరు కూడా రైలు పైనకి వెళ్ళలేస్తారు. ఇంటి దగ్గర ఉన్నారు సార్. పొత్తు సార్ మమ్మల్ని ఆదుకున్నవారు ఎవరైనా పవన్ కళ్యాణ్ సార్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి, పక్కగా వర్మ గారు మాకు ఉండి కూడా ఇన్నాళ్ళను ప్రతి పని ఇలా వరుస వస్తే, ఇలాగ ఏదన్నా తుఫాన్ వస్తే చక్కగా వచ్చి ఈఆర్ఓకి, ఎంఆర్ఓకి, సెక్రటరీకి ఫోన్ చేసి అది భోజనాలు త్వరగా తెప్పించి పల్లవారిని ఎంత ఇల్లున్న అన్ని కలిపి ఈ భోజనాలు అన్నీ ఇవ్వాలని వర్మ గారు వచ్చి 100% చేసేవాడు సార్. అలాంటిది వర్మ గారు లేక, ఆ సార్ లేక మా పొత్తేటో మాకు నోటేటో తెలుస్తుంది సార్. ఇప్పుడు మమ్మల్ని ఆదుకున్న వారు ఎవ్వరు లేరు సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇష్టమే. ఎక్కడో వచ్చారు సార్ని గెలిపించాలని మేము ఉద్దేశంతో మేము గెలిపించాం సార్. మేము గెలిపించినా సరే సార్ అంటే ఏంటంటే పైకి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఆ అధికారులు చూసుకుంటున్నారు సార్. ఎక్కడో రాజస్థాన్ వచ్చిందండి సార్. ఆ రాజస్థాన్లో అది నిధులు తెచ్చి ఇక్కడే పెట్టాలి కదా సార్. ఆ నిధులు పెట్టి ఇక్కడే పెడితే గొట్టేస్తారు కదా సార్. చాలా ఇబ్బందిగా ఉన్నారు సార్ మత్స్యకారులు, బీసీలు అంటేని. దానికోసం అని ఏర్పేటంగా డిప్యూటీ సీఎంకి, చంద్రబాబు నాయుడుకి మెరి కోరుకుంటున్నాం. ఉప్పాడ మాయపట్నం అంటే పెద్ద పేరు సారు. చేపలు పెట్టాలంటే మన మాయపట్నమే సార్. ఉప్పాడంటే పెద్ద పేరు సార్. అలాంటిది మాకు భూములు పుట్టలు ఏమీ లేవు సార్. ఎందుకంటే మా గంగా తల్లి బాగోవాలా, కష్టపడాలా, రావాలా, ఏమన్నా తెచ్చుకుంటే మేము తినాలి సార్. అలాంటి సముద్రం కూడా ఎండిపోయింది సార్. సముద్రంలో కూడా పాటు కూడా ఏమీ లేదు సార్. రైలు పైనకి వెళ్ళడం, కష్టపడడం, తెచ్చుకోవడం, అది తినడం సార్. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం ఎప్పటికైనా స్పందించాలంటూ చెప్తున్నారు. అయితే తాటికిల్లుగా ఉండి అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైతే ఇదంతా కూడా నానిపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయితే మట్టి గోడలు కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యి తాటికిల్లు దగ్నం అవడంతో ఆ వారు వీరు ఇచ్చిన చందాలతో అయితే తాత్కాలికంగా ఒక షెడ్ నిర్మించుకోవడం అంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం మట్టి గోడలు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా శిథిలావస్థలోనే ఉంది. చూడొచ్చు మనం అంతా కూడా గ్రీన్ మ్యాట్స్ తోటి వీళ్ళు పార్టీషన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంటే దానికి ఉన్న గ్యాప్స్ కూడా అంటే అవి కూడా ఇప్పుడు దాకా వీళ్ళు ఫిల్ చేసుకోలేని అంత దీనస్థితిలో ఉన్నారు. వీరు రెక్కాడితే కానీ డొక్కాడిని జీవితాలు వీరు అందరూ కూడా చెప్తున్నారు. రైలు ఒలుపుకి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకుంటేనే తినగలం, లేకపోతే తినలేమంటూ కూడా చెప్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, చెప్పండి, పర్లేదు. అసలు మీకు ఏంటి అసలు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్పండి. రాత్రి అయితే భయం వేస్తుంది. ఆ సముద్రం వచ్చి మీద పడిపోద్దని భయం వేస్తుంది. ఏం చేయాలి? వాళ్ళు మెరక వెళ్దాం అనుకుంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు అడుగుతున్నారు అద్దె. ఏం చేయాలి? ఇల్లు అది అలాగే ఉండబోతుంది. భయం వేస్తుంది. ఇంకా మెరక వెళ్దామని ఇల్లు దొరకట్లేదు. వేటలోకి వెళ్తేనే కానీ మాకు గంగలోకి వెళ్తేనే అనా బేడ మాకు రావట్లేదు. చెప్పమ్మా ఏంటి అసలు సమస్య ఏంటి? మాకేమున్నది చెప్పండి. మాకేమున్నది, మాకేం కావాలి? గొట్టు కావాలని కోరుకుంటున్నాం బాబయ్య. గొట్టే ముఖ్యంగా కావాలి. అన్ని పనులు అలా కాదు. ముందు గొట్టేయండి బాబు. మీకు వందనాలు బాబు, మీకు వందనాలు బాబు, మీకు వందనాలు బాబు. గొట్టేయాలంటారు ఇప్పుడు వెయ్యాలి, అర్జెంటుగా గొట్టేయాలి. ఊళ్ళోనే ఉన్నారు, ముసలి ఉన్నారు, అడుక్కున్న వాళ్ళు ఉన్నారు. మా లాంటి పేదోళ్ళని ఎలా బతకమండి చెప్పండి. నిన్న సముద్రం ముందుకు వచ్చింది కదా, భయం వేస్తుంది. అప్పుడు అడిపోయాం, పారిపోయాం, లాక్కుపోయారు, జబ్బట్టుకుని లాక్కుపోయారు మమ్మల్ని. ఏం చేయవు? పాడలేను. అధికారులు ఎవరు రాలేదమ్మా? ఎవరు వచ్చారండి? ఎవరో కానీ వస్తే మాకు ఏం చెప్తున్నారండి బాబు.
వర్మగారు ఉన్నప్పుడు వర్మగారు అయితే అమ్మ బాబోయ్ ఇట్లా వెళ్ళినందుకు వచ్చి పడిపోయి ముసలోకి ముట్లోకి ఎంత ఎట్టినో ఎంత చూసినో అనిపించావా వర్మగారు అండి బాబు 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 మీకు పుణ్యం ఉంటుంది. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా గట్టుని నిర్మించాలి. గట్టు నిర్మించినప్పుడే ఇక్కడ చూడొచ్చు మనం ఇల్లు చూస్తున్నట్టయితే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే కరెంటుకి సంబంధించి కూడా ఇవన్నీ కూడా తాటకిళ్ళు కావడంతో కరెంటు వైర్లు కూడా ఇళ్ల మీద పడిపోతున్నాయి. మేమందరూ కూడా ఇక్కడ బ్రతకలేకపోతున్నాం అంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా చూడొచ్చు సర్వీస్ వైర్లన్నీ కూడా తాటకిళ్ళని ఆనుకుని ఇటు పక్కకి అటు పక్కకి కూడా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. టోటల్గా చూసుకుంటే మరో ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటి సముద్రం ముందుకు వస్తుంది కదా, రాత్రి కూడా వాటర్ వచ్చేసినాయి, అసలు ఏంటి భయపడ్డారా? భయంగానే ఉంటుంది బాబు. మరి ఎలాగా సముద్రం పక్కకు వచ్చేసింది కదా, మేము ముందున్న ఇళ్ళని ముందు ఇల్లులన్నీ పోయి ఎక్కడికైనా పోదామంటే అద్దె కట్టుకోలేక అలా పడి ఉంటున్నాం మేము ఇక్కడ. ఏం చేస్తారమ్మా, అసలు ఏం చేస్తారు ఇంట్లో అలా ఉండడమే, ఇంకేం చేస్తాం. ఇంకా అవి మొగలు ఆటలకు వెళ్తాయి, అవి ఎక్కడికి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాం. ఆ బాబు పింఛనీ డబ్బులు ఇస్తాడు, ఆ పింఛనీ డబ్బులతో గంజి కాసుకోవడం. కుర్రోళ్ళు ఉంటే వాళ్ళు ఆటలకు వెళ్తున్నారు. ఆ ఆటలకు వెళ్తే సముద్రంలో ఈ సంవత్సరం రోజులు పెట్టి రూపాయి పాటు లేదు. ఇంకా అలాగే ఎక్కడన్నా అద్దెకు పోదామంటే దారి లేదు. ఇంకా అలాగే ఇంట్లో పడి అలాగే ఎడుతున్నాం. ఏం చేయాలా చూడొచ్చు. ఇది చూసుకున్నట్లయితే సముద్రంలో కూడా వేట తగ్గిపోయిందని చెప్తున్నారు. చూడొచ్చు, మనం వెళ్ళామంటే ఇక్కడ లోపలికి వెళ్తే కనుక మనం చూసుకున్నట్లయితే వీరి ఇంటి లోపల నుంచి నేరుగా సముద్రం కనిపిస్తుంది. చూడొచ్చు, ఈ ఇల్లు ఆల్రెడీ సగం కొట్టుకుపోయిన పరిస్థితి. ఇక్కడ నుంచి కూడా చూసుకున్నట్లయితే మనకి సముద్రం నేరుగానే కనిపిస్తుంది. అంటే సముద్రపు గట్టు చివరకు వచ్చేసింది. అంటే ఇల్లు దీనికి ముందున్న ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోవడంతో ఈ సముద్రం గట్టు అంతా కూడా కోతకు గురవుతూ ఉండడంతో ఈ ఇల్లు కూడా చాలా ప్రమాదంలో ఉంది. ఈ ఇల్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితిలోనే ఉంది. ఇవన్నీ కూడా తాటేకిళ్ళు. వీరందరూ కూడా మత్స్యకారులు. వేటకి వెళ్తే కానీ దీనికి సంబంధించి ఏదైతే వీరి ఆహారం కూడా తినే పరిస్థితి ఉండదు. వేట కూడా ఇప్పుడు తగ్గిపోయింది. సముద్రంలో నుంచి వచ్చే వేట తగ్గిపోవడంతో పూర్తిగా అయితే మేము నష్టపోతున్నాం అని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో అధికారులు స్పందించేవారు, ఇప్పుడు అధికారులు కూడా స్పందించట్లేదని చెప్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి వీరికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని వీరు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా పక్కాగా గట్టుని నిర్మించి కోతకి గురవకుండా, ఇల్లుని కోతకి గురవకుండా కాపాడాలంటూ కూడా వీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడుని కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతుంది. మాయాపట్నం ప్రాంతం ప్రస్తుతం డేంజర్లో ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఆ గట్టుని పూర్తి స్థాయిలో ఉప్పాడ తీర ప్రాంతం అంతా కూడా పటిష్టమైన గట్టుని నిర్మించాలంటూ కూడా గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తీర ప్రాంత కోత నివారణకు శాశ్వత పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ సూచనలతో కేంద్ర హోంశాఖ ప్రతినిధులను కలిసి చర్చించినట్టు ఎంపీ ఉదయ్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 17న నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి లేఖ రాసినట్టు వెల్లడించారు. దీనిపై స్పందించిన కేంద్రం ప్రతిపాదనలు చెన్నైలోని నేషనల్ సెంటర్ ఫర్ పోస్టల్ రీసెర్చ్ కు పంపించగా 323 కోట్ల వ్యయంతో టెట్రా ప్యాడల్ ద్వారా శాశ్వత రక్షణ గోడ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 30న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశమై ఆమోదించనుందని ఎంపీ తెలిపారు. ఉప్పాడ తీర ప్రాంత ప్రజల కష్టాలు తీరాలంటే ఖచ్చితంగా రక్షణ గోడ తక్షణమే నిర్మించాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. సముద్రం ముందుకు వస్తుంది. ప్రతి ఇల్లు కూడా కోతకు గురవుతుంది. తీర ప్రాంతంలో చూడొచ్చు మనం క్లియర్గా విజువల్స్ లో సముద్రం ఏ మేర కోతకు గురి చేస్తుందో చూడొచ్చు. ఇప్పటికే అనేక ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. చూడొచ్చు మనం. ఇది ఏదైతే ఇంట్లో ఇప్పటికీ స్టే అని ఉంటున్నారో అయితే కింద నుంచి కూడా మొత్తం అంతా కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. అంటే 2-3 రోజుల్లోనే సముద్రం ఇలాగే గనక ఉంటే గనక ఈ ఇల్లు కూడా పడిపోయే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం. ఇప్పుడు దాకా ఈ గోడలు ఇంతకు ముందు ఉన్న ఈ ఇల్లంతా కూడా శిథిలావస్థకు వెళ్ళిపోయింది. చూడొచ్చు ఇటు పక్కన మనం రైట్ సైడ్ లో చూస్తున్నట్టయితే ఇప్పటికే ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా శిథిలావస్థకు వెళ్ళిపోయినాయి. చూడొచ్చు మనం. సముద్ర గర్భంలో కలిసిపోయాయి మొత్తం అన్ని కూడా. ఇవంతా కూడా కలిసిపోయాయి. అయితే ఇక్కడ ఈ ఇంటికి సంబంధించి ఈ ఇల్లు మాత్రం ఉంది. ఇంకా ప్రస్తుతం ఈ ఇంట్లోనే కాపురం ఉంటున్నారు. ఈమె దీనంగా ఇక్కడ కూర్చుని ఎలా చూస్తుందో చూడొచ్చు. ఈమె పరిస్థితి ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, అసలు ఏంటి అలా సముద్రం ఎలా ముందుకు వచ్చేస్తుంది? ఏం బాబు, మా సముద్రం ముందుకు వచ్చేస్తుంది. 6 పిల్లలు ఎట్టుకో ఉన్నాము. మాకేమి ఎట్టుపోనందుకు దారి లేదు బాబు. ఏది లేదు బాబు. ఎక్కడికన్నా వెళ్ళి కొంప కట్టుకుందామన్నా మాకు ఆ చేతిలో ఆస్కారం లేదు బాబు. ఏం చేయము. అధికారులు ఎవరైనా వచ్చారు అసలు మీ దగ్గరికి? అధికారులు ఏమన్నా రాలేదు బాబు. అధికారులు ఎవరు రాలేదు బాబు.
మేము అలాగే పిల్లలు ఎట్టుకొని పడిపోని ఇంట్లో ఉన్నాం బాబు. ఇప్పుడు అది కూలిపోయే పరిస్థితిలో ఉంది కదా, మరి ఇక్కడ ఉంటే మీకు ప్రమాదం కదా. ఏం చేయము, ఏది లేదు బాబు. ఎక్కడ పోవాలన్నా దబ్బు ఇక్కడ ఉండాలన్నా దబ్బు అది లేదు బాబు మా కాడ. అద్దిల్లులోనే ఉండొచ్చు కదమ్మా, అది పడిపోతే మొత్తం ప్రాణానికే ప్రమాదం కదా. అద్దిల్లన్నా దబ్బు కావాలి కదా బాబు. దబ్బిత్తినే కానీ అద్దిస్తారా? ఇంట్లో రాంటున్నారా? దబ్బిస్తే రాంటారు. దబ్బు లేదు మా కాడ. ఏం చేయము, అలాగే ఇంట్లో పడి చేస్తాం చిన్న పిల్లకాయలతో. దీనికి శాశ్వత పరిష్కారం లేదంటారు అసలు? లేదు బాబు, ఏ పరిష్కారం లేదు దానికి. ఎవరు ఎలాగుందమ్మా, ఏటమ్మా గంగలో పోతున్నాలన్న సమస్య లేదు బాబు. అలా గట్టేస్తానని పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు కదా ఇక్కడ. గొట్టేస్తానని హామీ ఇచ్చాడు బాబు. గొట్టేయలేదు. అతను గొట్టేపడికి ఇళ్ళన్నీ పోతాయి బాబు. ఏం చేయాలనేది అర్థం అవ్వలేదు. ఇప్పుడు గట్టు వేస్తే మీ ఇల్లు నిలబడతాయి అంటారా? నిలబడతాయా? ఎన్ని చూత్రం ఎన్ని నిలబడతాయి? పునాదులో తవ్వేసేయి. ఎక్కడ పోవాలన్నది అర్థం అవ్వలేదు మాకు. చూడొచ్చు, పునాదుల్లోకి కూడా పూర్తిగా సముద్రం కొడుతుంది, అలలు కొడుతుంది. పునాదులు కూడా కోల్పోయామంటూ కూడా ఆమె కొంత కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆవిడ చాలా బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం, ఇదంతా కూడా శిథిలావస్థ పరిస్థితి మొత్తం అంతా కూడా చూసుకుంటుంటే శిథిలాలు ఇవన్నీ కూడా సముద్రపు అలలకి మొత్తం గ్రామంలో ఉన్న ఇళ్ళన్నీ కూడా నీటిలో కలిసిపోయిన శిథిలాలను మనం క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. చూడొచ్చు, ఇదే కాదు, ఈ మూల నుంచి ఆ మూల వరకు కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఈవిడ పవన్ కళ్యాణ్కి ఏదో సందేశం చెప్తున్నారు, అది కూడా మాట్లాడదాం. చెప్పండి మా పవన్ కళ్యాణ్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడల్లా చచ్చిపోయాక గంగలో కలిసిపోయాక అప్పుడు వస్తాడు ఓట్లేమని. ఏం చేయము అప్పుడులాగానా? అంటే అధికారులు ఏదో డిపిఆర్ రెడీ చేశారు, గట్టేస్తా ఉన్నారు. గొట్టేస్తానన్నారు, వేసారా? వేయలేదు. మరి ఏం చేయము? అప్పుడు గంగలో పోతాం మేము, మా పిల్లలు మేమును. మా ఏఎస్ గారు బాబు గంగ పండాలి, మేము తినాలా. మేము ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు బాబు. ఇది చూడొచ్చు, పవన్ కళ్యాణ్ స్పందించేటప్పటికి ఉప్పాడ మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోద్దంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓట్ల సమయంలో ఎప్పుడైతే వచ్చి హామీ ఇచ్చారు, నెగ్గిన వెంటనే కూడా దీనికి గట్టు వేసి పటిష్టమైన గట్టుని ఏర్పాటు చేసి ఉప్పాడ గ్రామ ప్రజలంతా కూడా కోతకి గురవకుండా చూస్తానంటూ చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్పందించట్లేదంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం, ఇదే కాదు ఇంకా చాలా ఇళ్ళు చూడొచ్చు. ఇదంతా కూడా శిథిలాలో చూసుకున్నట్లయితే చాలా ఇళ్ళు సముద్ర గర్భంలో కలిసిపోయే కొంత సాహసోపేతమైన కూడా బిగ్ టీవీ వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇటుపక్కగా సముద్రం చూడొచ్చు మనం, సముద్రం ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆటుపోటు సమయాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది, తుఫాను సమయాల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే చూడొచ్చు మనం క్లియర్గా విజువల్స్లో మొత్తం అంతా కూడా శిథిలాలు అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆ రేక్ షెడ్ చూడొచ్చు మనం క్లియర్గా, ఆ రేక్ షెడ్ చూడొచ్చు. ఆ రేక్ షెడ్ చూసుకున్నట్లయితే పునాదులు మొత్తం కొట్టుకుపోయి గాల్లో వేలాడుతున్నట్లుగా ఆ రేక్ షెడ్ ఉంది. పూర్తిగా చూసుకోవచ్చు మనం క్లియర్గా విజువల్స్లో. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా వెంటనే గట్టుని వెయ్యాల్సిన అవసరం ఉంది. ఏదైతే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కలెక్టర్కి సీఎంఓ నుంచి కాల్ కూడా వచ్చినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. కలెక్టర్ షాన్మోహన్ని వచ్చి ఎక్కడెక్కడ కోతకి గురవుతుంది ఏంటి అనే దాని మీద కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఈ ఏరియా మొత్తం అంతా కూడా పునాదులతో సహా మొత్తం అంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇదే కాదు, వెనక ఉన్న ఇంటికి కూడా, అంటే గ్రామంలో సగం పైన ఇప్పటికి ప్రస్తుతం ముప్పు ఉందని చెప్తున్నారు. సముద్రం ఇంకా ఇలాగే ముందుకు వస్తే కనుక ఇదంతా కూడా మేము కోల్పోతాము. మాకు ఇల్లు లేవు, మేము గంగలోనే బ్రతకాలి. మత్స్యకారులు మేమంతా కూడా గంగా మీద వచ్చే ఏదైతే సముద్రంలోకి వెళ్ళి సంపాదించుకునేది మాత్రమే సముద్రంలోనే మత్స్యకారు వృత్తి చేసుకుంటూ ఉంటాం. కాబట్టి సముద్రంలోకి పొద్దున్న లెగిస్తే వెళ్ళాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా, ఏదైతే ఈ గోడలు పెద్ద గోడలు సైతం ఇదంతా కూడా దీంట్లో సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి చూడొచ్చు. ఇదంతా కూడా ఒకప్పుడు ఇల్లు, ఇక్కడ వరకు కూడా ఇల్లు ఉండేవి, ఇంకా 2 కిలోమీటర్ల మేర ఇల్లు ఉండేవంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. అసలు మాయాపట్నం ఆల్రెడీ సముద్ర గర్భంలో కలిసి మాయమైపోయిందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద గోడల్ని సైతం పునాదులతో ప్రకటిస్తున్నాడు సముద్రం అంటూ కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఉప్పాడ ఏదైతే దీనికి చూసుకున్నట్లయితే జియో పైపింగ్ ఇదివరకు ఒకసారి చేశారు, కానీ 2-3 తుఫాన్లకి అది కొట్టుకుపోయిందని చెప్తున్నారు. అయితే అది కొట్టుకుపోయిన తర్వాత ఉప్పాడ తీరంలో ఉన్న ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఉప్పాడ తీరంలో ఉన్న మాయాపట్నం కానివచ్చు, అలాగే సూరారావుపేట కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉప్పాడ తీర ప్రాంతం కావచ్చు, ఈ తీర ప్రాంతం మొత్తం కూడా ప్రమాదంలోనే ఉంది. ఈ ప్రమాదం పొంచి ఉంది అంటూ కూడా చెప్తున్నారు స్థానికులు. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. అదే అధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను సమయాల్లో ఇలాంటి ఏదైనా వాటర్ లోపలికి వచ్చినప్పుడు తుఫాను సమయాల్లో ఇదివరకు పునరావాస కేంద్రాలకు తరలించేవారు, ఇప్పుడు అది కూడా ఆ పరిస్థితి కూడా లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి ఉప్పాడ తీర ప్రాంతం మొత్తం ప్రమాదంలోనే ఉంది.
ఇంకా ఆలస్యం అయితే కొన్ని ఊర్లు గ్రామాలే సముద్ర గర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే గ్రామస్తులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు ఉప్పడలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో